గౌరవనీయులు రైల్వే శాఖ మంత్రి మిత్రులు సురేష్ ప్రభు గారు, గౌరవనీయులు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు, గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు, సహచార మంత్రివర్గ సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, రైల్వే అధికారులు, ఈ కార్యక్రమానికి చేసినటువంటి సోదరి సోదరులందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఇప్పుడే సురేష్ ప్రభు గారు, వెంకయ్యనాయుడు గారు చాలా విషయాలు మాట్లాడారు. ఈరోజు ఒక ముఖ్యమైన కార్యక్రమానికి నంద్యాల, ఎర్రగుంట్ల ఒక కరువు ప్రాంతం, ఒక బ్యాక్వర్డ్ రీజియన్, అందులో కూడా అక్కడి నుంచి నేరుగా రాజధానికి కనెక్ట్ చేసే రైల్వే లైన్కి ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. ఇది చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఇది గుంతకల్, రేణిగుంట మధ్యలో ఎర్రగుంటలు వస్తుంది. అక్కడి నుంచి ఇది ప్రొద్దుటూరు నుంచి మొత్తం చూస్తే నంద్యాలకు వెళ్ళి ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, నోసాం, సంజామల, కోయలగుంట్ల, బనగానపల్లి, మద్దూర్ ఇవన్నీ కలుపుతూ నంద్యాల కలుపుతుంది. అంటే ఇది క్రూషియల్ లింక్. దీనివల్ల ఈరోజు మీరు చూస్తే ఒకసారి ఎర్రగుంట్లకు వచ్చిన తర్వాత గుంతకల్కి వెళ్తుంది. ఫ్రమ్ గుంతకల్ ఇట్ విల్ గో టు బెంగళూరు, అటు హైదరాబాద్కి వెళ్తుంది. ఇటు ఎర్రగుంట్ల నుంచి నేరుగా రేణిగుంటకు వస్తుంది. రేణిగుంట నుంచి చెన్నై, మళ్ళా ఈ లైన్లోకి వచ్చే అవకాశం వస్తుంది. అదే మాదిరిగా ఇది గుంటూరుకు కవర్ అయినప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ ఎటు పోవాలన్నా మళ్ళా హైదరాబాద్కి కానీ, విశాఖపట్నం కానీ, చెన్నైకి కానీ రాజధానికి వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల అతి ముఖ్యమైనటువంటి రాయలసీమ ప్రాంతంలో ఇది ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది డెవలప్మెంట్కి. ఇంత మునిపే మంత్రి గారు చెప్పినట్టు ఎప్పుడు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ వెరీ క్రూషియల్ ఫర్ డెవలప్మెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేకపోతే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అభివృద్ధి సుజావుగా జరగదు. అలాంటి ఒక క్రూషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈరోజు వచ్చే పరిస్థితి వచ్చింది. అందులో కూడా రాయలసీమ ప్రాంతంలో ఎక్కడైతే ఖనిజ సంపద ఎక్కువ ఉందో, లైమ్ స్టోన్ ఎక్కువ ఉండేది ఇక్కడి నుంచి, అదే మరిగా వెరైటీస్ ఎక్కువ ఉండేది ఇక్కడి నుంచి, ఇంకో పక్క గ్రనైట్ కూడా ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతాలకి ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంది. దీనివల్ల ఏవైతే పోర్ట్స్ ఉన్నాయో పోర్ట్లు కూడా కనెక్ట్ చేసే అవకాశం ఉంది. సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఈ సిమెంట్ ఫ్యాక్టరీస్ అన్నిటి కూడా ఇది కనెక్ట్ చేసే పరిస్థితి ఉంది. ఈరోజు దాల్మియా కానీ ఇంకా మిగిలిన సిమెంట్ ఫ్యాక్టరీస్ ఆ ప్రాంతంలో ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఆ సిమెంట్ ఫ్యాక్టరీస్ అన్ని కనెక్ట్ చేయగలిగితే, ఏసీసీ, దాల్మియా ఇవన్నీ కనెక్ట్ చేయగలిగితే రాజధానికి సిమెంట్ కావాలన్నా, ఎక్స్పోర్ట్ చేసుకోవాలన్నా ఈజీగా చేసుకునే అవకాశం వస్తుంది. ఇది 96, 97లో ఆ రోజు ప్రపోజల్స్ పెట్టడం, అదే మరిగా ఆ రోజు ఇన్నోవేటివ్గా ఆనాటి రైల్వే మంత్రి నన్ను అడగడం, మీరు కొంచెం ల్యాండ్ ఇవ్వాలి, ల్యాండ్ ఇస్తే మేము తొందరగా పనిచేస్తామంటే, ఇప్పుడు కాకుండా ఆ రోజుల్లోనే పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నాం, ల్యాండ్ ఇవ్వడానికి ఆ రోజు నేను ఒప్పుకొని సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు ల్యాండ్ ఒప్పుకున్నాం. ఆ తర్వాత దీన్ని త్వరితగతిన, అంటే దగ్గర మనం చూస్తే 96, 97లో యాక్సెప్ట్ చేయడం, 2016లో దాన్ని పూర్తి చేయడం, అంటే 20 సంవత్సరాల్లో పూర్తి అయింది ఇప్పటికీ. అయితే ఇన్ని సంవత్సరాలు అతనికి నిలిచిన సురేష్ ప్రభు గారు మంత్రి అయిన తర్వాత దీన్ని ఫాస్ట్ ట్రాక్లో పెట్టి అండ్ సో మెనీ ఐడియాస్ ఈ ప్రపోజ్ టు మీ. Immediately, without thinking even 1 minute, I agreed. Generally, politicians will say, "This is your railway lines, you develop it, then only development will take place like that." Without any argument, immediately I told him, "I will be the number one. It is a new model. Definitely we will go in a big way." Because of all these years, if you see, because of lack of funds, successive governments, they are unable to get railway lines. All railway lines, majority of the railway lines, you can say, British government, they have done. After that,
We have gone only popular schemes, never we bothered. One of the best way, if you think, flights are very costly for cargo or passengers. Roads are very costly, and also accidents are more in roads. And very cost-effective transportation is railways. We have neglected for the last so many years. I am very happy. Now Suresh Prabhu is working in a big way to speed it up, put railway on fast track. I really appreciate him. This is the one MOU he has sent to us. Immediately joint venture, Government of Andhra Pradesh is accepting, and we will move forward. Even when I told him last time about Pushkarams, he has taken a special interest. Nearly during Pushkarams, it is information now, 41 lakh pilgrims travelled, either coming here or going from here to their respective destinies. That means 41 lakh people they have handled both the ways. That is a very great achievement. I really appreciate them. Even other things, just now I gave him, even north, south and east, south, this is a corridor. The last time also I told him, Vijayawada is centrally located. Without touching Vijayawada, Amaravati, they cannot touch north or east. That is the biggest problem. Recently they have announced 3 corridors. One is Chennai to Delhi via Vijayawada, then Kazipet, Nagpur, Delhi. One more corridor they announced from Vijayawada to Kharagpur via Visakhapatnam, Bhubaneswar. Third corridor they have announced Mumbai to Kharagpur. It will touch Nagpur. Now I requested him from Raipur, one small link they connect to Visakhapatnam, then it will be circular. Then Andhra Pradesh will be covered, and also it will be easy from here. Always we have to go via Kazipet. Even tomorrow we can go via Visakhapatnam. Even to reach Bombay or Delhi or Calcutta or Chennai or Bangalore or Hyderabad, it will be very easy. So that is one more proposal I request him. He said he will look into it. Even some more lines, I request him, ROBs, RUBs, and also some more internal connectivity to Rayalaseema. There also, Government of Andhra Pradesh is willing 1 or 2 areas, joint venture or sharing the expenditure. Ultimately, all these things, time and again, I am giving to him. He is also very positive. During his tenure, I am very confident. Last so many years, there was injustice for Andhra Pradesh in sanctioning railway budget. Now, railway ministry is in Andhra Pradesh. I am very happy for that. So it is, he is always very, very considerative, and I am confident he will do his best for connecting Andhra Pradesh, not only within the state and also other states also, north, east, west, south, like that. Andhra Pradesh is a very strategic location. Once long back, during Satavahana's period, Amaravati was the logistics hub for Southeast Asian countries. Over a period of time, it has spoiled totally. Now we wanted to revive that. Andhra Pradesh will be a logistics hub, and also port-led economy we want to go in a big way. And also we want to connect Andhra Pradesh to hinterland of India to port connectivity. Even if they complete Raipur to Visakhapatnam, then automatically all what they are having, coal and other raw material, they can send it to Visakhapatnam port or Bhavanipadu, which is a new port we are going to get it. Even from here, if they connect, Bangalore, Hyderabad, these areas will be connected. Tomorrow from Bhavanipadu, Orissa, Madhya Pradesh, if they connect, it will go to up to Delhi. This is a very, very strategic location. I am confident he will do his best to connect Andhra Pradesh to rest of India and also hinterland of India.
I am very happy. Today is one more milestone we have crossed. I really appreciate him for his extraordinary performance for getting this railway line, that is Erraguntla to Nandyal. This will go a long way in the history. ఇదే సమయంలో ఎవరైతే ఆఫీసర్స్ కూడా ఈ పని చాలా ఫాస్ట్ ఫేస్లో చేశారో వారందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇదే స్ఫూర్తి మీరు రాబోయే రోజులు కూడా పెట్టి ఏవైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ అని పూర్తి చేయడం, తక్కువ డబ్బులతో ఎక్కువ ఇంపాక్ట్ వస్తుంది, అదే మరి ఎక్కడికక్కడ రైల్వే స్టేషన్స్ కూడా బ్యూటిఫికేషన్ చేయగలిగితే ఇట్ ఈస్ ఎ గుడ్ ఆపర్చునిటీ. నేను హ్యావ్ సీన్ రైల్వే ఈజ్ వన్ డిపార్ట్మెంట్ వేర్ రైల్వే డిపార్ట్మెంట్ ఈస్ హ్యావింగ్ హ్యూజ్ అసెట్స్ and also land is the biggest asset for railway department. Long back all state governments have given excellent to land to railway department. That has become central point now. If you take anywhere in the country, central portion is only dominated by railway department. Now, if you take anywhere in the country, central portion is only dominated by railway department. Either quarters or railway line or railway stations, everything. That is the huge money, and at the same time, railway department is going to play a very crucial role for development also. Safety, security, cost-effective transportation, either for passengers or otherwise cargo also. So we are very happy. This is where they are going to work in a big way. You know all problems, including our new railway zone also. Everything is aware. I am confident that he will do his best for solving all the problems and building Andhra Pradesh in a right direction. I am thanking him. I am thanking all officers who has done this extraordinary work. With this, I am thanking all of you. Thank you, Ananda.